జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ రోజుకొక ఆడియోతో రోజుకొక వీడియోతో ఆయన భ్రష్టు పట్టిపోవడమే కాకుండా మధ్యలో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని ఆయన్ను కూడా ఈయన డిస్కషన్లో మధ్యలోకి లాగేసి మొత్తం వాళ్ళ పార్టీ అధ్యక్షుని కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్నేమో ఆయన పెన్ డ్రైవే నా దగ్గర ఉంది, నన్ను ఏమీ చేయలేరు, నా వెనక ఆయన ఉన్నారు, ఆయన పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది అని చెప్పి మళ్ళీ ఆ పెన్ డ్రైవ్ చర్చ తీసుకొని వచ్చా. ఇప్పుడు మళ్ళీ చాలా చోట్ల పెన్ డ్రైవ్లో ఏముంది నాకు తెలియాలి, తెలిసి తీరాలి అని చెప్పి నెటిజన్లు ఎంఎస్ నారాయణ డైలాగ్ మేమ్స్ తయారు చేసి పెడుతూ ఉన్నారు. మొత్తం అంతా పెన్ డ్రైవ్ చర్చ అనేది జరుగుతూ ఉంది. రకరకాల మేమ్స్, ఏదో దొండకాయ అంటారు, దొండకాయ మీద పెన్ డ్రైవ్ పెడతారు, రకరకాలుగా కాసింత సందు దొరికితే నెటిజన్లు చెలరేగిపోతారు కదా. అది ఎట్లా అయింది అంటే మళ్ళీ తాజాగా బయటపడ్డ మరో ఆడియో బయటపడింది కదా. నేను 400 మందితో కలిసిన, నీకు 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేను 10 మందిని మార్చిన, నీకు తెలిసి ఇప్పుడు నేను నలుగురితోనే ఉన్నా కానీ 6 మందితో ఉన్నా, నీకు తెలియకుండా ఇంకొక 6 మందితో ఉన్నా, నాకు ఆ వీక్నెస్, నేను నిన్ను ఉంచుకుంటా ఇంకా చాలా మంది దగ్గరికి పోతూనే ఉంటా, నువ్వే అర్థం చేసుకోవాలి, ఇట్లా అంటూ చివరికి నాకు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కావాలి అంటే 20 కోట్లు అడిగారు, యాడుంది అంత పెట్టలేము, సో ఇంకా నాకు ఇవ్వండి అని చెప్పారు. తర్వాత ఏదో ఒక నామినేటెడ్ పదవి అయితే వస్తుంది, అధికారం వస్తే అప్పుడు ఆ నామినేటెడ్ పదవి రాగానే నేను అప్పు తీర్చేస్తాను అని చెప్పి మళ్ళీ జనసేన టికెట్ కావాలి, ఇక్కడి నుంచి పోటీ చేయాలంటే 20 కోట్లు అడిగారు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ నెట్టింటేమో జనసేన పార్టీ టికెట్లు కనుక 20 కోట్లకు 30 కోట్లకు అంత ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారా అని చెప్పి మళ్ళీ అది ఒక చర్చ బయలుదేరారు. మొన్నేమో పెన్ డ్రైవ్ ఉంది అని, ఇప్పుడేమో నాకు టికెట్ కావాలంటే 20 కోట్లు అడిగారు అని చెబుతున్నారు. రోజుకొకటి ఈయన భ్రష్టు పట్టడం ఎంత ఏమో కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుని కానీ చర్చల్లోకి లాగి భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆమె బాధితురాలు లక్ష్మి అడుగుతూ ఉన్నారుగా, ఆడవాళ్ళకు ఆపదిస్తే, అమ్మాయిలకు ఆపదిస్తే తోలు తీస్తాం, అద్దిస్తాం, ఇద్దిస్తాం అని చెప్పి ఊగినారు కదా. ఇప్పుడు ఏమైంది, ఎందుకు స్పందించరు? మీ పార్టీ ఇన్ఛార్జ్ మీ పేరు చెప్పుకొని ఈ విధంగా మోసం చేస్తున్నారని అని ఆమె ఇప్పటికే విమర్శలు చేసి ఉన్నారు. అండ్ ఆమె అపాయింట్మెంట్ కూడా కోరారు ఉప ముఖ్యమంత్రిది. వీళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ బాగోతాలన్నీ కనుక ఆయనకు వివరించాలి, మీరు ఎట్లా న్యాయం చేస్తారో చేయండి అని నేరుగా ఆయన్ని అడగాలని చెప్పి అపాయింట్మెంట్ కూడా అడిగి ఉన్నారు. అపాయింట్మెంట్ ఇస్తారో లేదో పక్కన పెడితే మొత్తం మీద అయితే రోజుకొక ఆడియో రోజుకో వీడియో ఈయన భ్రష్టు పట్టడం కాక వాళ్ళ అధ్యక్షుని కనుక భ్రష్టు అయితే పట్టించేస్తూ ఉన్నారు. ఇంకెన్ని కళాఖండాలు ఉన్నాయో ఆయన స్టైల్లోనే చెప్పాలి అంటే 400 మందితో ఉందంట ఆయనకి వ్యవహారం. ఇప్పటివరకు 400 మందితో ఏమో చేశాడట. రెగ్యులర్గా 6 నుంచి 10 మంది దగ్గరికి రెగ్యులర్గా పోతాడట. మరి ఇప్పుడు ఒకరే బయటకు వచ్చారు. ఒకరు బయటకు వస్తేనే ఓ 30-40 ఎపిసోడ్లు బయటకు వచ్చినాయి, ఆడియోలు వీడియోలు. మిగతా ఇంక అందరూ బయటకు వస్తే ఇంకా ఎన్ని కళాఖండాలు ఉన్నాయో, ఇంకెన్ని కథలు ఉన్నాయో. ఆ కళాఖండాలు కథల్లో వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని ఇంకెన్నిసార్లు భ్రష్టు పట్టించాడు. సరిపోయిందా మొత్తానికి మీకు.